ఆల్రెడీ తమిళ్లో చూసుంటారు కదా, మా మమ్మీ 7వ శనివారాలు వ్రతం చేసుకుంటుంది. అందరూ 7వ వారం చేసుకుంటుంది. అంతా బయటంతా ఒత్తుకొని ముగ్గులే వేసేసుకున్నాము. మార్నింగ్ మమ్మీ 3 o'clockకే లేచింది. అంటే 7 రకాలు వంటలు అన్ని చేయాలి కదా. ఇంకా వచ్చిన వాళ్ళకి ఇంటి దగ్గర భోజనం పెట్టడానికి సాంబారు, ఉల్లిపాయలు అవి ఏం లేకుండా ఉండాలి కదా, సో సాంబార్ పెడుతుంది. వైట్ రైస్ ఇంకా వంకాయ కర్రీ, ఏదో పచ్చడి చేసినట్టున్నారు, సమ్ గుర్తులేదు నాకు కూడా. ఆ రోజంతా ఫుల్ పని ఉండడం వల్ల కూడా ఏం సరిగ్గా తినలేదు. ఏదో ఇంకా రైస్ సాంబార్ ఒకటే తిన్నాను నేను. ఇంకా ఏముండారో కూడా అంత ఐడియా లేదు. నేను ముందే ఫుడ్ కోసం చెప్తున్నాను, వీడియో ఒకటి చెప్పేది ఒకటి. వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోతే, ఇంకా బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ కింద మమ్మీ ఇది కాంప్లెక్స్ దగ్గర కాదు, జగదాంబ దగ్గర ఎక్కడో తీసుకుందంట. అరౌండ్ 200 అలా పడిందంట. అలా ఒక పని చేసుకుంటున్నారు. ఇంకా అంటే కొంతమంది బూర్లో, కొంతమంది రుబ్బాడడం, కొంతమంది గారెలు వేయడం, ఇంకా అలా అంటే 7 రకాల ఐటమ్స్ వండాలి, అన్ని 7 రకాల కింద పెట్టుకోవాలి కదా. 7వ వారం పూజ చేసుకుంటుంది మా అమ్మ. ఫస్ట్ 6 వారాలు నార్మల్ గా చేసుకుంది. 7వ వారం మాత్రం పంతుల్ని పిలిచి 7 జంటలకి తాంబూలాలు ఇచ్చి, ఇంకా నార్మల్ గా కొంతమంది ముత్తైదులకు తాంబూలం ఇచ్చుకుంది. జంట తాంబూలాల్లో మాత్రం మగవాళ్ళకి టవల్, ఆడవాళ్ళకేమో జాకెట్ ముక్క, తాంబూలం, ఇంకా 7 శనివారాల బుక్, గాజులు అన్ని కలిపి తాంబూలం పెట్టాము జంట తాంబూలాల్లో. నార్మల్ ముత్తైదువులకు వచ్చేసి జాకెట్ ముక్క, ఇంకా 7 శనివారాల బుక్ మాత్రం మ్యాండేటరీ కంపల్సరీగా ఉండాలి. మిగతావన్నీ తాంబూలాల్లో ఉంటాయి కదా, అవి పెట్టారు. పళ్ళు అన్ని పెట్టారు. మా మమ్మీ ప్రతి వారం 7 దీపాలే పెట్టిందంట. అంటే 7వ వారమే పెట్టుకుంటారు కదా 7 దీపాలు, కానీ మమ్మీ ప్రతి వారం 7 దీపాలతో పూజ చేసుకుంది. ప్రతి వారం పక్కన ఉంచుతారా వెంకటేశ్వరరావు ఫోటో, ఆ ఫోటోకి పూజ చేసుకుంది. ఇది 7వ వారం. మా ఇంట్లో కొంచెం పెద్ద ఫోటో ఉంటే ఆ పెద్ద ఫోటో పెట్టి ఇట్లా సెట్ చేసాము. అంటే పూజ చేసుకున్నాం, పంతులో పిలిపించుకుంటున్నాం కదా అని చెప్పి, ఇంకా మా ఇంట్లో పెద్ద ఫోటో ఉంటే ఇంకా ఫోటో పెట్టింది. 7 రకాలు వంటలు వచ్చేసి పులిహార, దద్దోజనం, ఇది పరవన్నం, ఇంకా చక్కెర పొంగల్ ఏమో అంటారు కదా, ఒక 5 రకాలు అవి. దద్దోజనం, బూర్లు, గారెలు, స్వీట్ కూడా 7 రకాల స్వీట్లు తీసుకుంది. స్వామివారికి లడ్డు అంటే ఇష్టం అని చెప్పి లడ్డు ఒకటే సపరేట్ గా 7 తీసుకున్నాం లడ్డూలు. అన్ని ప్రతిదీ 7 రకాల చప్పును పెట్టాము. అంతా చాలా హడావిడి అయిపోయింది. పంతులు వచ్చి కూర్చొని చాలాసేపు అయింది, కానీ మాకే పని అవ్వలేదు. తెల్లారి ఇప్పుడు 3ంటికి లేచినా పని అవ్వలేదు. అలా అన్ని ముందు రెడీ చేసుకుని తర్వాత మేమందరం రెడీ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా తర్వాత అంతా పంతులు కంటిన్యూ చేసినంత నేను వీడియో పెట్టేస్తాను. ఇంకా చూడండి ప్రాసెస్ ఎలా చేశారు అనేది. ప్రతిదీ పెట్టాను అనుకుంటున్నాను. ఎక్కడ మిస్ అయితే మాత్రం డౌట్స్ ఉంటే అడగండి, మమ్మీని అడిగి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. వినాయక దేవతాభ్యో నమో నమః. శ్రీ మహాగణాధిపతి చేత సిద్ధిపతి చేత శ్రీ మహాగణాధిపతి చేత సప్తావాసనే సప్తాదేవతాభ్యో నమో నమః. మీ తీని కుంకుమ తీసి చిన్నది ఆయనకి ఆవిడ ఇక్కడ పెట్టి ఎదుటి కూడా పెట్టండి. దేవతా పూజాకాల సమయాలంకారణాత్ దేవతాభ్యో నమో నమః. అలంకారణం సమర్పయామి దేవతాభ్యో నమో నమః. అలంకారణాత్ దేవతా పూజాకాల సమయ గణాశ దేవతాభ్యో నమో నమః. నమస్కార దేవతాభ్యో నమస్కారం సమర్పయామి దేవతాభ్యో నమో నమః. ఆడవారికి శిరస్సు భాగంలో పాపిడి భాగంలో మొదటి స్థానంలో అలాగే రెండవది లక్ష్మి తులసి, మూడవది వెనక వాళ్ళ కష్ట భాగం ఉంటుంది. తర్వాత పద్మం వేస్తుంటాం. ఏదైనా కార్యం జరుగుతున్న సమయంలో ఏం చేస్తారో ఆ ఇంటి యజమానురాలు వీలు కాని టైంలోని పేరెంటాలు పిలుస్తారు. పిల్లలకు వచ్చినప్పుడు ఏం చేస్తారో అయితే కడుపు పూజ పెట్టారు. కడుపు పూజ పెట్టారు. సర్వదేవతాభ్య పూజ నమస్కారాలు నమస్కారం బయట కూర్చున్నాడు, రావట్లేదు అమ్మ. బయట కూర్చున్నాడు, ఫోన్ ఏదో మాట్లాడుతున్నాడు. బ్రహ్మ కర్మ సమారభేమ మమానికి నమస్కారం చేయండి. మమ శ్రీ మహాత్మరాజ్ఞాయ అమృతమాన సద్య బ్రహ్మణ వైవస్తమంత్రి కలిగే रोहितनामदित्याः समानस्य नागरवात्रस्य शङ्करनामदित्याः पद्मावनामदित्याः राजूनामदित्याः नाभ्यानामदित्याः नागरवात्रस्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थं
पूजा द्रव्य जल पूजा द्रव्यानाथ देवता पूजा काल पूजा करते गणपति देवता पूजा करिष्ये गणपति देवता गणपति देवता भीमन सत्यो जाता है देवता भीमन सत्यो जाता है वर्मन आत्मनमे भव भक्म अर्जम समर्पयामि भवत भवाय नमः आत्मन समर्पयामि आम देवता समर्पयामि विलिंग అగో అటు పెట్టాను అటుపల్లి దాంట్లో ఉంటాయి వాళ్ళు ఇమ్మను गंध परमण कृष्णान प्रेम मल्ले सुगंध परमण में धर्मदेवता गोपस्मै धर्मदेवता भीमन मस्सं समर्पयामि देवता समर्पयामि यज्ञं समर्पयामि आय नमः अन्वय गंध द्वारा ददातः देवतांगर इतनेव ऐश्वर्य गुणर्म पताः तां वपुषे दिवित्रे चंद्रवता प्रेमहि अस्ति महाघना धरा भीमनः आभरणाद देवता अक्षते आभरणाद देवता भीमनः अस्ति महाघना धरा भीमनः रंग पूजांगरिषे ओम कं गणेश मकक गिंजवतंगे अष्टा देवता आराध अष्टा देवता भीमन पूजां समर्पयामि ఏడు వారానికి కూడా మీరు ఒక వారానికి విడివిడిగా దీపారాధన చేశారన్నమాట. ఏడు వారం పెట్టేది మొత్తం చేస్తారు కానీ పండుగ నువ్వులతో కానీ ఆవు నీళ్ళతో కానీ కంపల్సరీ పెట్టాలి. అది ఇస్తున్నమాట కానీ దీనికి వెంకటేశ్వర స్వామితో పాటు శని దేవతాభ్యం పూజాగా ఎప్పుడు ప్రధాన ప్రతిష్ట ప్రదేవత భీమన్మ అలంకేశ్వర పడవ ఓం హ్రైం హ్రైం క్రైం క్లీం రామ్ హ్రైం క్రైం క్రమ భగవతి జన్మదాత భగవతి హ్రీం క్లీం 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 ఓం ప్రదేవత భీమన్మ ప్రాణ ప్రతిష్ట ప్రదేవత దేవత ప్రాణ ప్రతిష్ట దేవత భీమన్మ వెంకటేశ్వర దేవత కథ అదమి పక్షులు కథ దేవత భీమ ప్రాణ ప్రతిష్ట దేవత భీమన్మ శాంతాకారం సముద్రం పద్మనాభం శ్రేణస్వాగం గణేశ్వర దేవత భీమన్మ శ్రీకాంత कश्मीर पड़ जिले पाल पड़ जिले कश्मीर श्री वेंकटेश्वर स्वामी देवता भीमनः यह देवता भीमनः यह देवता भीमनः हंस వచ్చిన స్వామివారికి సువర్ణ రత్న సింహాసనంలో ప్రేమ బంగారంతో కూడుకున్నటువంటి నవరత్నములు పొదిగినటువంటి పీటను వేశారట. శ్రీ మహారత్న శివాదేవత శ్రీ వెంకటేశ్వర పోయిన ముందర మీద పడిగండి వెంకటేశ్వర స్వామి దేవతాభ్యమ సువర్ణ రత్న సింహాసనం సమర్పయామి. వచ్చారు కూర్చున్నారు. వచ్చిన స్వామి వారికి కాలు కడుక్కోమని నీళ్ళిస్తున్నాడు. ఓం జ్ఞాతావానష్టి మహిమా ధ్యాయ గుష్ట పురుష పాదో అశ్వ విశ్వాపోతానికి పరసామి పాదయ పూత నీళ్ళని పాదయ బాధ్యం సమర్పయామి. పాదయ బాధ్యం సమర్పయామి. కాలు కడుక్కున్న తర్వాత ఏం చెప్తున్నారు? త్రిపాదో త్రైపద పురుష పాదో అశ్వ విశ్వాపోత త్రిపాద శ్రీ వెంకట దేవతా పురుషం జాతమంత్రం తేన దేవ అజయంత ఆశీదాజ్యం గ్రీష్మయదస్తరద్దవి. స్వామివారు వచ్చారు అంటే మంచి ఉంటుంది, చెడ ఉంటుంది, కష్టం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అన్నీ ఉంటాయట. భూలోకం మనిషిన కల్లా రకరకాల కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శుభాలు ఉంటాయి, అశుభాలు ఉంటాయి. మరి వచ్చిన స్వామివారి మార్గ మధ్యలో అనేకమైన మైలు ఉంటాయి కాబట్టి స్వామి అని చెప్పేసి జన్యం వేసారట. ఒప్పుకోండి. యజ్ఞాపేతం పరమం పవిత్రం ప్రజాపదే హరిశాజం ప్రసాద ఆయుష్యమ గ్రీమృతం శుభ్రం యజ్ఞం విధోసామి తం యజ్ఞపురుషం జాతమత్రం తేన దేవ అజంత ఆశీదాజ్యం గ్రీష్మై యదస్తరద్దవి యజ్ఞవదోపయామి. ఓం స్వామివారికి జన్యం వేసిన తర్వాత స్వామివారికి చల్లగా ఉండాలని చెప్పి గంధమైంది. గంధ ద్వారాంధర దోదాము హరే హరే ఈశ్వరేదానం తాను श्री महालक्ष्मी देवताभ्यमः ज्ञान जन्माधो अवाहमे अवाहनं समर्पयामि. रामावाह जातः वेदो लक्ष्मी मनोगामिनी इंद्र इंगामस्वमसानः श्री महालक्ष्मी देवताभ्यमः सुवर्णरत्नसिंहासनं समर्पयामि. मध्यमस्नात भवतु జరిపాడు నాన్న ముడిపంట కొద్దిగా వెనక దొరుకు ముడిపంట ఇంకొద్దిగా వెనక రామ ప్రభాసం
देवी श्री महालक्ष्मी देवी देवी आप चूर्णाम पशु आप चूर्णाम ओम कुंकुम कुकुइन कुकुलाम कुकुमा कुकुला पेदा सुकुंद्रा और मेरा हृदय లోపల ఇంకా తీసుకో బయట పెట్టే బయట పెట్టే బయట పెట్టే బయట పెట్టు బయట పెట్టు మనమయ్య సేద గ్రిట్టికు ओम दाता मुस्ता जपदा जहारा सकल प्रभेदानु ఎవరున్నారా ఆ చేతిలో ఉన్నాయి ఆంటీ ఆంటీ ప్లేట్ ప్లేట్ అనేక వేల సువర్ణ మంత్ర పుష్పాది నమస్కారం సమయమే చేశారన్న ఎవరి చోట్లో వాళ్ళు ఎక్కడున్నో అక్కడ అలా కుజేత వైపుగా ప్రదక్షిణ చేసుకోండి ఓం యాని కాంతుల రాజధాని ప్రియా హేను భక్తి నిదాన ప్లేట్ లో దారిపోతుంది కదా ప్లేట్ ఇది మీరు తీసుకోండి చిల్లరండి తీయ గాడి కోసం వెంకటేశ్వర స్వామి యథాప్రసాదం సిద్ధిరస్తు గోవిందా 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 అనేక వేల సువర్ణవంత పుత్రు దేవతా పేదోష పుత్రన వరద పాటు దేవతా అయిపోయింది కాబట్టి ముందు ఆ దంపతులు ఎవరికి ఇస్తారో నిర్ణయించి వాళ్ళకి గంధం కూడా పెట్టి కుంకుమ పెట్టి అది బట్టలు ఇచ్చేది అవి పేరెంట్ అనమాట దాని కూడా దంపతులు కాక బట్టలే అది కాకుండా ఆ దంపతులతో పాటు ఇంకో ఆడుగురు ఉంటారు ఆడవాళ్ళకి కూడా పసుపు రాసి బొట్టు పెట్టు వాళ్ళకి పసుపు రాయి బొట్లు పెట్టేసి వాళ్ళకి జగన్ గురించి ఆడవాళ్ళకి ముందుగా దంపతులకి కూడా కాలు కడిచి పసుపు రాసి వాళ్ళకి ఆహ్వానం చేసి వీళ్ళు కూడా పసుపు పెట్టిన తర్వాత గంధం కొంచెం పసుపు ఉంచుకుని వాళ్ళకి క్లీన్ చేసి ముందర దంపతులు ఏమైనా ఎక్కువ చేస్తా రమ్మని ఒకసారి కూర్చున్నారు మీరు ఒకసారి
విహానా పండు చెప్పండి ఏమని చెప్పారు ఇవాళ తీసుకుని ఉన్నాము మా ఇంటికి వచ్చి మా యొక్క తాంబూలముని స్వీకరించండి. పంతులు ఫస్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక జంటకి బట్టలు పెట్టేమన్నారు. బట్టలు ఆ దేవుడికి పెట్టింది స్వామివారికి పెట్టింది మమ్మీ అలా ఉంచుకుందామని కొన్నారు. కానీ పంతులు ఏమన్నారంటే అసలు ఆ బట్టలు ఉంచుకోకూడదు, ఎవరికైనా జంటకి ఇచ్చేయాల్సిందే అన్నారని మా జంటకి పెడతా అన్నారు. ఇంక ఫస్ట్ కాలు పసుపు రాసి బొట్టు పెట్టి మా జంటకి తాంబూలం ఇచ్చేయమన్నారు, బట్టలు పెట్టేయమన్నారు. తర్వాత ఒక 5 ముత్తైదులకు కూడా తాంబూలం ఇచ్చేసి తర్వాత మీకు ఇంకెవరికి ఇచ్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఇంక జంటలకి నార్మల్ గా తాంబూలం ఇచ్చేసుకోమన్నారు. పంతులు ఉన్నప్పుడు మాత్రం ఒక జంటకి బట్టలు పెట్టి ఒక 5 ముత్తైదులకు తాంబూలం ఇమ్మని చెప్పారు. పూజ అంతా అయ్యేసరికి మొత్తం అన్ని తాంబూలాలు అన్ని ఇచ్చేసరికి 2 అయ్యింది. ఇంకా అప్పుడు భోజనాలు అవి స్టార్ట్ చేశారు. నిన్న ఏవి వీడియో క్లిప్స్ ఏం తీయలేదు భోజనాలవి, అంతా హడావిడి అయిపోయింది. కానీ ఫైనల్ గా అయితే పూజ అంతా మాత్రం చాలా బాగా అయిపోయింది. ఎటువంటి ప్రశాంతంగా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు పేటకు ఏం కదపలేదు, ఇంకా అలానే ఉంచింది. నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు మార్నింగ్ స్నానం చేసి ఆ రోజు అన్ని తీసుకుంది. అంటే ఒక రోజైనా స్వామివారిని ఇంట్లో ఉంచుకుంటే బాగుండిద్దని మా మమ్మీ ఇంకా ఆ రోజు ఉంచేసింది, ఏం కదపలేదు. ఆ రోజు ఈవినింగ్ ఒక ఆమె వచ్చింది. ఆమెకి వెంకటేశ్వర స్వామి ఒంటి మీదకి వస్తారంట. ఆ వీడియో క్లిప్ నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మీరు దండ పెట్టకూడదండి కదా, మీరు ఎట్టుకోవచ్చు, వాళ్ళు ఎట్టకూడదు. మీరు తీసుకోరు కదా, నేను తీసుకుంటాను, మీరు ఇద్దరు ఎట్టండి, వాళ్ళు ఎట్టకూడదు మీకు కావాల్సి జంటరామ్మలు ఇద్దరు కలిసి ఇవ్వాలి కదా. ఉండు వీళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతారు తాంబూలు. జంటలు కదా ఉండు. పసుపు అంటే పెట్టి ఉండు. వెళ్ళవా ఏంటో పసుపు రాయుడు. అలా వెళ్ళిపోతారట. సాయం చేయొచ్చు కదా. ఆయన ఆవిడ ఎక్కడ తప్పద్దా అని కాల్ దగ్గర మీరు ఏంటన్నా బాబాయ్ వెనకాల గొల్లు అడుగుతున్నావు. You got a promotion. మీ ఫోన్ ఎవరిదే? బాగుంది, క్లియర్ బాగుందా? టమాటాలు వేసేస్తున్నా.
రెండు గాజులు వస్తాయి నీకు నేను ఆ గాజులు అంటే మేకప్ అంతా పోతుంది